బుద్ధ ధర్మమునందు విశారదుడైన బింబిసారుడు స్వతంత్రుడై బుద్ధదేవునితో ఇలా పలుకుతాడు. బుద్ధదేవ, నాకు బాల్యావస్థ యందు 5 కోరికలు ఉండేవి. అది మొదటిది, నేను రాజ్య పట్టాభిషేకం చేయించుకోవాలని ఒకటి, అది తీరింది. మళ్ళీ రెండవది, మీలాంటి గౌతమ శ్రవణులు ఇలా బుద్ధ ధర్మం తెలుసుకోవాలని, జ్ఞానం వినాలని రెండవ కోరిక, అది కూడా ఈడేరింది. మళ్ళీ మూడో కోరిక, ధర్మాన్ని అనుసరించాలని, శ్రవణ గౌతములు మా రాజ్యానికి రావాలని, బుద్ధులు రావాలని మూడో కోరిక, అది ఫలించింది. ఇంకా 4వ కోరిక ఏంటంటే, నేను ఆ ధర్మాన్ని విని ఆచరించి వారందరికీ వసతులు ఇవి సమర్పించాలని, దాన్ని ధర్మాన్ని అనుసరించి చేయాలని, ఇలాంటిది, అది కూడా ఫలించింది. ఇంకా 5వ కోరిక ఇదే, బుద్ధులను అనుసరించి, బుద్ధం శరణం సంఘాన్ని అనుసరించి ఈ దీక్షను తీసుకుని నేను మీ అందరినీ సేవించుకోవాలని కోరికలు ఇవన్నీ నెరవేరినాయి, అన్నీ ఫలించినాయి. కనుక మీరు మీ బుద్ధ సంఘంతో, మీ పరిజనంతో నన్ను మీలో చేర్చుకుని ఈ దీక్షనిచ్చి నన్ను మీలో శ్రవణంగా నన్ను చేర్చుకోండి, ఈ దీక్ష ఇవ్వండి, ఇలా పరిపరి విధాలా వేడుకుంటాను. బుద్ధుడు అనేక కథలు చెప్పి అతనికి దీక్షనిస్తారు. ఆ సంఘంతో చేర్చుకుంటారు. మీ సంఘంలో నన్ను చేర్చుకున్నారు, సంతోషం. అలాగే మీ సంఘంతో కూడి మీరు నా ఇంటికి వచ్చి భోజనం స్వీకరించి నన్ను ఉత్తీర్ణుని చేయండి అని అడుగుతాడు. మౌనమే అంగీకారంగా బుద్ధుడు ఊరుకుంటాడు. దాన్ని అంగీకారంగా తీసుకుని మర్నాడు అన్ని ఖాద్యాలు, మంచి మంచి భోజనాలు అన్నీ వండించి వంట తయారయ్యాక మళ్ళా బుద్ధుని దగ్గరికి వచ్చి, గౌతమ, ఈ ఖాద్యాలు భోజనాలు అన్నీ సిద్ధమని, మీరందరూ సంఘంతో అందరూ దయచేయండి, వచ్చి నన్ను కృతార్థన చేయండి, ధర్మాన్ని మా రాజ్యంలో ప్రజలందరికీ విన్నవించండి, చెప్పండి, అందరూ వింటారు, ధర్మాన్ని తెలుసుకుంటారు, నేనే కాదు అందరూ వినాలి అని చెప్తాను. బుద్ధుడు అంగీకారంగా తలయించి పైన కండువా ఇలా వేసుకుని సంఘంతో భిక్షాపాత్రలు చేయబోని సంఘంతో బయలుదేరి బింబిసారుడి ఇంటికి వెళ్తాను. ఇది రోజు తర్వాత దగ్గరుండి అన్నీ ఎంతో ప్రేమతో భక్తితో వడ్డించి అన్నీ ఎవరిని ఎలా కూర్చోబెట్టాలో కూర్చోబెడతారు. కథలు జరుగుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ రేపు ఇంకోటి చెప్పుకుందాం.